హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? అందరూ టెట్‌కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఇంకా 2 డేసే ఉందండి మన ఎగ్జామ్‌కి. నాదైతే ఫస్ట్ డే అని ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను కదండీ. సో, ఎంతమందైతే ఫస్ట్ డే ఎగ్జామ్ ఉందో వాళ్ళైతే చాలా బాధపడతారు. ఎందుకంటే గనక తర్వాత వచ్చే ఎగ్జామ్స్‌కైతే ఇంకా డేస్ పెరుగుతాయి కాబట్టి, సో, మనకి ఎగ్జామ్‌కి ఇచ్చింది 45 డేసే కాబట్టి, ఈ డేస్‌కి ఈ ఎగ్జామ్ డేస్ అవి కలిస్తే గనక ఇంకా కొన్ని రోజులు ఎక్కువ అవుతాయి. ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనైతే అనుకుంటారు. సో, ఎంత చదివినా గానీ మరలా బుక్ తీస్తుంటే ఇదిగోండి సైకాలజీ అయితే తీశాను. ఏంటో ఎంత చదివినా గానీ ఈ దశలు అవి అస్సలు గుర్తుండట్లేదండి. తెలుగు బాగానే గుర్తుంటుందండి. ఏంటో తెలీదు గానీ తెలుగు మటుకు బాగానే గుర్తుంటుంది గానీ నాకు ఈ సైకాలజీకి వచ్చినప్పటికి ఏంటో అన్ని దశలు ఉన్నాయి కదండీ. ఒక ఆయన వచ్చినప్పుడు ఒక దశలో ఉంటాయి, ఒక ఆయన వచ్చినప్పుడు ఒక దశలో ఉంటాయి. ఈ దశలో ఆ దశలో అయితే నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నానండి ఈ దశలన్నీ ఈటిల కాడ. కానీ ఏంటంటే కోచింగ్ అవి తీసుకుంటే కోడ్ వర్డ్ అవి చెప్తారు కూడా బాగా గుర్తుంటుంది. కాకపోతే మన ఓన్ ప్రిపరేషన్ అయితే కొంచెం కొద్దిగా ఇలాగే ఉంటుందన్నమాట. సరిగ్గా మనకి అయితే గుర్తు ఇంకా ఏదో చదివామా ఓకే, ఇది కొత్తగా చదివినట్టుంది ఏంటి అనేసి ఏదో సరిగ్గా జ్ఞాపకం రానట్టే అయిపోతుంది. ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఇంతకుముందు టెట్‌కైతే అసలు బుక్సే కొనలేదు. కొనకుండా వెళ్ళి రాస్తే ఏదో ఒకటి అలాగా ఏదో ఒక రాయేసామా తగిలేసిందని క్వాలిఫై అయిపోతే అయిపోయింది. క్వాలిఫై అయిపోయి అయిపోయింది. కానీ మొన్న డిఎస్సి కాడి నుంచి మటుకు లేదు, ఈసారి బుక్స్ కొనాలి, బుక్స్ కొనే ప్రిపేర్ అవ్వాలని అయితే అనుకున్నాను. అనుకునే ఈసారి బుక్స్ తీసుకున్నాను. కానీ బుక్స్ తీసుకుంటే ఈసారి భయమేస్తుందండి నాకు టెట్ రాయడానికి. అందులోనూ ఇంకోటేంటంటే మనకి ఇప్పుడు ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి మొన్న ఏదో సభ ఏదో జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి. ఆయన ఏమన్నారంటే ఇక నుంచి ప్రతి ఏటా కూడా డిఎస్సి అని అయితే చెప్పడం జరిగింది. సో ఏంటంటే కన్ఫామ్‌గా జనవరిలో డిఎస్సి ఉంటుందని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ జనవరిలో ఖచ్చితంగా మనకు డిఎస్సి అనేది ఉంటుంది. సో ఈ టెట్‌లో మనం మంచి స్కోర్ చేసామంటే డిఎస్సిలో జాబ్ కొట్టడం అయితే చాలా సింపుల్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనల్ని డిసైడ్ చేసేది జాబ్‌ని టెట్టే కాబట్టి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. టెట్ స్కోర్ చేస్తే కనుక డిఎస్సిలో జాబ్ ఉంటుందని చెప్పేసి. సో దాని గురించి ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో దాని గురించి ఇప్పుడు మనం టెట్‌కి ఎలా స్కోర్ చేస్తానో ఏంటో అనేదే భయం ఎక్కువ పెరిగిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టెట్‌లోనే మంచి స్కోర్ చేస్తేనే డిఎస్సిలో జాబ్ కన్ఫర్మ్ అవుతుందని అయితే నేను ఫిక్స్ అవ్వచ్చు. అందుకే ఎంత చదివినా కూడా ఏంటో చదివినట్టే ఉంటుంది కానీ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటుంటే అసలు గుర్తుండట్లేదన్నమాట. ఎలా రాస్తానో ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది. ఇంకా హాల్ టికెట్స్ అవి కూడా తీసేసుకోండి. ఎగ్జామ్‌కి ముందే తీసుకోండి. చాలామంది ఏంటంటే ఆ ఎగ్జామ్ రోజున తీసుకుందాము అనేసి అనుకుంటారు. అలాంటి అశ్రద్ధగా అయితే ఉండకండి. ఎందుకంటే మనకు హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి కాబట్టి, అది లేకపోతే కనుక ఎగ్జామ్ రాయనివ్వరు కాబట్టి, ఒకసారి అందరూ కూడా హాల్ టికెట్లు అన్నీ తెచ్చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఏదన్నా కనుక ఏమైనా మిస్టేక్ పడినాయేమో అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.